వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు మనం చెప్పుకోవే కథ రాణిసఖి. కథలోకి వెళ్ళిపోయే ముందు మీకు వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వెంటనే కథ ఏంటో చూద్దాము. రాణిసఖి 53 ఎపిసోడ్. అవని కిచెన్లో ఉండి ఏదో పని చేస్తూ, నాన్న ఈరోజు ఇంకా రాలేదేంటి, అమ్మ టాబ్లెట్ వేసుకొని పడుకుంది, నాన్న వస్తే బెల్ కొడతారు కదా అని డోర్ వేసి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ అలాగే నిద్రపోయింది. కౌశల్ తాగేసి అవని వాళ్ళ ఇంటి ముందునే బండాపి, కాలేజీ చదివే రోజుల నుంచి నా ప్రేమను అస్సలు లెక్క చేయటం లేదు, ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చిన ఇప్పుడు కూడా కాదు అంటున్నావు, నేను ఇలానే వదిలేస్తే చివరకు నువ్వు నాకు దక్కకుండా పోయేలాగా ఉన్నావు, అలా ఎప్పటికీ జరగకూడదు, నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండాలి, అలా ఉండాలంటే నువ్వు నా పెళ్ళంగా రావాలి, ఈరోజు ఎలాగైనా నిన్ను పెళ్లికి ఒప్పించే తీరుతాను, అలా లేదు అంటే ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టాడు కౌశల్. నిద్రలో ఉన్నావుని గబుక్కన లేచి నాన్న వచ్చారనుకుంటా అని డోర్ దగ్గరకు వచ్చి డోర్ తీసింది. బయట కౌశల్ నిలబడి హాయ్ అవని అని అన్నాడు. కౌశల్ అలా అనగానే మందు వాసన గుర్తున వచ్చింది. కౌశల్ తాగి వచ్చావా అని సీరియస్గా అడిగింది. అది ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్ళాను, అనుకోకుండా తాగాల్సి వచ్చింది, సారీ అవని అని అన్నాడు. సరే తాగేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంటికి వెళ్ళొచ్చు కదా అని సీరియస్గా అన్నది. అదేంటవని, ఆంటీ కింద పడిందని తెలిసి చూడటానికి వచ్చాను, అమ్మని చూడటానికి ఇలా వస్తారా ఎవరైనా, అదే చెప్పాను కదా అవని, ఇక్కడికి వద్దామని బయలుదేరాను, ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సరే అమ్మ పడుకుంది, రేపు రా కౌశల్ అని చెప్పింది. అదేంటవని, అంత కష్టపడి వచ్చాను, ఇంట్లోకి రమ్మని కూడా చెప్పవా అని అడిగాడు. నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎలా ఇంట్లోకి రమ్మని చెప్పాలి, నేను తాగితే ఏమైంది, బాగానే ఉన్నాను కదా, నీతో కూడా బాగానే మాట్లాడుతున్నాను, అది కాదు కౌశల్, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు ఇలా తాగేసి ఇంట్లో ఉండటం నాన్న చూస్తే బాగుండదు, అంకుల్ ఇంకా రాలేదా అని చెప్పి కౌశల్ లోపలికి వచ్చాడు. కౌశల్ లోపలికి వచ్చి కూర్చునేసరికి అవనీకి ఏమనలేకపోయింది. నువ్వు కూడా వచ్చి కూర్చోవని అంటూ తన పక్కన చూపించాడు. అవని అక్కడ కూర్చోకుండా కౌశల్కి ఎదురుగా కూర్చుంది. కౌశల్కి కోపం వచ్చింది అంచుకొని, ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది కౌశల్ అని కౌశల్ అడిగితే సమాధానం చెప్తుంది కానీ ఇంకేం మాట్లాడటం లేదు. అదేంటవని, నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, నువ్వు సొంతంగా మాట్లాడటం లేదు అని అడిగాడు కౌశల్. నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏం మాట్లాడవు కౌశల్, ఎప్పటికైనా నువ్వు ఇంటికి వెళ్ళు అన్నది. ఏంటవని, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అంటున్నావు, నేను ఎక్కడుంటే రిషి గారు, నేను ఇక్కడుంటే రిషి గారు ఏమైనా అనుకుంటారని అనుకుంటున్నావా, ఆయన ఎందుకు అనుకుంటారు అని విసిగ్గా అన్నది అవని. ఎంతైనా నీకు తాళి కట్టాడు కదా, ఆయన అలా అనుమానించే రకం కాదులే అని కోపంగా అన్నది. అవునా, అయితే ఫోన్ చేసి వచ్చానని చెప్పి ఏమంటాడో చూడు అని అన్నాడు కౌశల్. కౌశల్, ఇక నువ్వు మాట్లాడింది చాలు కానీ ఇక పద అన్నది. మీ ఆయన గురించి తెలుసుకొనివ్వు అంటూ రిషికి కాల్ చేశాడు కౌశల్. అవని పక్కన లేకపోయేసరికి రిషికి నిద్ర రాక లేచి కూర్చున్నాడు. కౌశల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కౌశల్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాడు ఏంటి, అవని కోసం చేశాడా అని ఫోన్ ఆన్ చేశాడు. హలో సార్, మీ నిద్రని ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడిగాడు కౌశల్. ఏం లేదులే కౌశల్, ఈ టైంలో ఫోన్ చేసావేంటి, అవని రిషి గారిని నేనేం డిస్టర్బ్ చేయలేదు అంట అన్నాడు. కౌశల్ ఏంటి అవని అంటున్నాడు, కౌశల్ అవని దగ్గర ఉన్నాడా, కౌశల్ మాటలు వింటుంటే తాగినట్లున్నాడు, ఈ టైంలో అవని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని అనుకుంటూ హలో కౌశల్ చెప్పు అన్నాడు రిషి. హలో సార్ చెప్పండి అన్నాడు కౌశల్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు రిషి. నేను మా కాబోయే అత్తగారింట్లో ఉన్నాను సార్, 3 నెలల తర్వాత
మీరే కదా అవనితో నా పెళ్లి చేస్తా అన్నారు. రిషి కోపం వచ్చి, ఈ టైంలో అక్కడేం చేస్తున్నావు? పైగా తాగున్నావు. సారీ సార్, నేను కావాలని తాగలేదు. నేను తాగిన చాలా స్టడీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫోన్ ఎందుకు చేశానంటే మీ మీద అవనికి చాలా నమ్మకం ఉంది. నేను వచ్చానని తెలిసిన మీరు మా ఇద్దరిని అనుమానించరు అంటుంది. మీరు అవనిని భార్య అనుకుంటే ఈ టైంలో నేను ఇక్కడ ఉంటే మీకు కోపం వస్తుంది. అవనిని భార్యగా అనుకోకపోతే మీకు కోపం రాదు, అంతే కదా సార్ అన్నాడు కౌశల్. నువ్వు అవనికి కాబోయే భర్తవి. నువ్వు తన దగ్గరకు ఎప్పుడైతే వచ్చినా కోపం రాదు. ఇది అడగటానికైనా ఫోన్ చేశా అని మనసులో కోపాన్ని బయటికి రానియకుండా అడిగాడు రిషి. చూసావామని, నువ్వు అన్నది నిజమే, కానీ కోపం రాకపోవటానికి కారణం అర్థమైంది కదా అన్నాడు. అవనికి రిషి అలా అనేసరికి మనసంతా బాధగా తయారైంది. నా ప్రేమ ఆయనకి ఎందుకు అర్థం కావటం లేదు? ఒకవేళ అర్థమైన అన్నకి నటిస్తున్నారా? సిరి ఇక రాదు. సిరి అంత ప్రేమ కాకపోయినా నేను కూడా ఆయన్ని ప్రేమగా చూసుకుంటున్నాను కదా, ఎందుకు ఈ మనిషి అర్థం చేసుకోరనుకుంటే. సార్, మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు సారీ, గుడ్ నైట్ చెప్పాడు. కానీ ఫోన్ ఆపకుండా జేబులో పెట్టుకున్నాడు. కౌశల్ ఫోన్ ఆపకుండా లైన్లో ఉండటం చూసి కౌశల్ ఇంకా ఏమైనా చెప్తాడేమో చూస్తూ ఉన్నాడు రిషి. కానీ ఏమీ చెప్పకపోయేసరికి కాల్ కట్ చేద్దామని ఆఫ్ చేయబోతే కౌశల్ నువ్వు వెళ్తే డోర్ వేసుకుంటాను అవని అన్న మాటలు వినిపించాయి. అదేంటి అవని, నీకోసం అంత కష్టపడి వస్తే వెళ్ళి వెళ్ళు అంటావేంటి? రిషితో నీ పెళ్లి కాకముందు నేనేం చెప్పినా సరే అనేదాన్ని, ఇప్పుడేంటి ఏం చెప్పినా కాదు అంటున్నా? ప్రేమించిన వాడు తాగేసి వచ్చాడు, తినటానికి ఏమైనా పెడదామని ఉందా? వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు అనటమే సరిపోతుంది అంటూ దగ్గరకు వెళ్ళాడు కౌశల్. అవని భయంతో, కౌశల్ నాన్న కూడా ఇంట్లో లేరు, ఆయన వచ్చే టైంకి నువ్వు నా రూమ్లో ఉంటే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కూతుర్ని సుఖపెడుతున్నాను అనుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? వెనకటి రోజుల్లో రాజకుటుంబాలు పెళ్లికి ముందు మగాడు అవునా కాదా, కూతురు సుఖపడుతుందా లేదా అని ఆడపిల్లల తల్లిదండ్రుల అనుమానం తీర్చడానికి వాడ కొడుకులను వేసేవాటికి వెళ్ళమని చెప్పేవారట. అలా వచ్చిన వాళ్ళకి ఎలా ఉండాలనేది అన్నీ నేర్పించేవాళ్ళంట వేసులు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే డేటింగ్ పేరుతో అమ్మాయిలే తిరిగి తెలుసుకుంటున్నారు. నీకు కూడా నా మీద ఏదైనా అనుమానం ఉంటే తీర్చుకోవాలి అని అవనికి ఇంకా దగ్గరగా వెళ్ళాడు కౌశల్. రిషికి కౌశల్ మాటలు వింటుంటే అక్కడ ఉండాలనిపించలేదు. రూమ్లో నుంచి బయటకు వచ్చి కారు తీశాడు. కౌశల్ అలా మాట్లాడుతుంటే పంపరంగా అనిపించి, నాకు అలాంటి అనుమానాలు లేలే కౌశల్ అన్నది అవని. నీకు లేకపోయినా నాకున్నాయి అవని అన్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న రిషి చేయి స్టీరింగ్ మీద బిగుస్తుంది. కారు వేగం పెంచాడు. కౌశల్ తాగిన మైకంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావటం లేదు, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అన్నది అవని. ఏంటి మాట్లాడుకునేది? నిన్నెంతగా ప్రేమించాను, అలాంటిది నన్ను పెళ్లి చేసుకోనంటావా? నువ్వు అలా అంటే నేను సరే అని తల ఊపిపోవాలా అని కోపంగా అడిగాడు. మధ్యలో వాడెవడో వచ్చి తాళి కట్టగానే నీ మొగుడైపోయాడా? నిన్నెంతగానో ప్రేమించిన నేను నీకేమి కాకుండా పోయానా? అంతే కదా. కౌశల్, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు, నీకు దండం పెడతాను వెళ్ళు. నేను వెళ్ళటానికి రాలేదు, నేను నా సొంతం చేసుకోవటానికి వచ్చానని అవనిని హక్ చేసుకోబోయాడు. వెనక నుంచి పట్టుకొని కౌశల్ లాగాడు రిషి. ఎవడ్రా నన్ను లాగిందని వెనక తిరిగాడు. ఎదురుగా రిషి ఉన్నాడు. రిషిని చూసి, సార్ మీరా, మీరు ఇక్కడికి వచ్చారా, ఎలా వచ్చారు అని అడిగాడు. నువ్వు ఈ టైంలో తాగేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి సార్ అలా అంటారు? నాకు కాబోయే అత్తగారికి బాగలేదని తెలిసి పలకరిద్దామని వచ్చాను. అత్తయ్య పడుకుందంటే అవనితో మాట్లాడుతున్నాను. ఆంటీకి బాగలేదని నీకెవరు చెప్పారు? అవని, నువ్వు చెప్పావా? నేను చెప్పలేదు రిషి గారు అన్నదే అవని. మరి నీకెలా తెలిసింది అంటూ షర్ట్ పట్టుకున్నాడు. కౌశల్ రిషి చేతిని తీసేసి, తను చెప్పకపోతే నాకు తెలీదా అన్నాడు. అవని, నాకన్నా తనకి మీరే ఎక్కువ కదా, మీకు చెప్తుంది కదా నాకెలా చెప్తుంది?
అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ నువ్వు ఇక బయలుదేరు అన్నాడు. నా అత్తగారి ఇంట్లో నుంచి నన్ను వెళ్ళమనటానికి నువ్వెవరు అని రిషిని అన్నాడు. చూడు కౌశల్, నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలి అన్నంత కోపం వచ్చింది, అని తాగి ఉండటం వల్ల నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. గొడవ చేయకుండా వెళ్తే నీకే మంచిది అని సీరియస్గా చెప్పాడు. అవని, నువ్వే కదా రిషి గారికి ఫోన్ చేసి రమ్మని పిలిచావు. నీకు నాకన్నా ఆయనే ఎక్కువ అయ్యాడు కదా. ఈయన గారు కనుక ఆ రోజు రాకపోయినట్లయితే మనిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాడిని. అంత చెడగొట్టింది ఈయనగారే అని రిషిని అన్నాడు. కౌశల్, ఇక మాట్లాడించాలి. మీ ఇంట్లో మీ అమ్మ లేట్ అయిందని కంగారు పడతారు అని అన్నది అవని. అవని, తాగేస్తున్నాడు కదా, నేను తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తాలే అన్నాడు రిషి. మీరెందుకు సార్, తను వెళ్తాడులే అన్నది. ఇందులో శ్రమే ఉందామని నేను వదిలేసి వస్తాను అని రా అంటూ చేపట్టుకొని లాక్కొని వెళ్ళాడు. కౌశల్ని కారులో కూర్చోబెట్టి రిషి కారు ఎక్కి వెళ్ళాడు. అవని డోర్ వేసి లోపలికి వచ్చి, రిషి గారు రాకపోతే ఏం జరిగేదో. కౌశల్ రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నాడు? తన క్యారెక్టర్ ఇదేనా, లేక నేను దూరం అవుతున్నాననే భయంతో ఇలా చేస్తున్నాడా అని అనుకుంది. రిషి కారు ఒక చోట ఆపి కౌశల్ని బయటకు లాగాడు. కౌశల్ దిగి, మా ఇంటికి అప్పుడే వచ్చేస్తామా అని అడిగాడు. అంతే, చెల్లుమని మోగింది. ఆ దెబ్బకి కౌశల్ బుర్ర గెర్రన తిరిగింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.